బేసిక్ ప్రాజెక్ట్ ఆన్ కోర్ జావా ఎలా చేయాలి చూద్దాము. సో టెక్నాలజీ యూస్డ్ ఇక్కడ జావా. ఫస్ట్ అవుట్పుట్ చూస్తాము. సో మనకి ఇక్కడ మెసేజ్ డిస్ప్లే అవుతుంది, వెల్కమ్ టు ఏటీఎం మిషన్. లైక్ అథెంటికేషన్ కోసం మనము ఒక ఏటీఎం నంబర్ని పిన్ నంబర్ని సెట్ చేసి పెడతాము. కేస్ ఎండ్ యూజర్ సేమ్ ఏటీఎం నంబర్ అండ్ పిన్ నంబర్ని ఎంటర్ చేస్తే అతనికి నెక్స్ట్ యాక్సెస్ ఉంటుంది, లేదు అంటే ఇన్కరెక్ట్ అని డిస్ప్లే చేస్తాము. ఇన్ కేస్ రాంగ్ ఏటీఎం నంబర్ని ఎంటర్ చేసినప్పుడు సో ఇన్కరెక్ట్ ఏటీఎం నంబర్ ఆర్ పిన్ అనే మెసేజ్ ని డిస్ప్లే చేస్తాము. సో ఇక్కడ మనకి వ్యూ అవైలబుల్ బ్యాలెన్స్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి విత్ డ్రా అమౌంట్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి డిపాజిట్ అమౌంట్, ఫోర్త్ ఆప్షన్ వ్యూ మినిమం స్టేట్మెంట్ అండ్ ఫిఫ్త్ ఈస్ ఎగ్జిట్. సో ఫస్ట్ మనము లైక్ డిపాజిట్ చేద్దాము. సో 3 అనే ఆప్షన్ ని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ ద అమౌంట్ టు డిపాజిట్. సో లైక్ 3000 ని నేను డిపాజిట్ చేస్తున్నాను. సో నాకు మెసేజ్ డిస్ప్లే అవుతుంది ఇక్కడ, అమౌంట్ డిపాజిటెడ్ సక్సెస్ఫుల్లీ అని. నేను ఇన్ కేస్ విత్ డ్రా చేయాలి అని అనుకుంటున్నాను. సమ్ 1000 రూపీస్ ని నేను విత్ డ్రా చేస్తాను. సో కలెక్ట్ ద క్యాష్ అనే మెసేజ్ ని డిస్ప్లే చేస్తున్నాము అండ్ అవైలబుల్ బ్యాలెన్స్ ఇస్ 2000 అని డిస్ప్లే చేస్తున్నాము. సో ఇన్ కేస్ నేను వ్యూ అవైలబుల్ బ్యాలెన్స్ ని సెలెక్ట్ చేసుకుంటాను. సో అవైలబుల్ బ్యాలెన్స్ ఇస్ 2000. సో మినీ స్టేట్మెంట్ ని నేను వ్యూ చేయాలి అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నాకు జరిగిన ట్రాన్సాక్షన్స్ అని నేను డిస్ప్లే చేయాలి అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ 3000 ఇస్ డిపాజిటెడ్ అండ్ 1000 ఇస్ విత్ డ్రా. సో ఇలా మనము అమౌంట్ అనేది ఎలా డిపాజిట్ చేస్తున్నాము, ఎలా క్రెడిట్ చేస్తున్నాము, ఎలా విత్ డ్రా చేస్తున్నాము, బ్యాలెన్స్ ని ఎలా షో చేస్తున్నాము అనేది ఈ ప్రాజెక్ట్ లో చూస్తాము. సో బేసిక్ ఇక్కడ మనకి కావాల్సినవి ఒక ఇంటర్ఫేస్. సో ఇంటర్ఫేస్ లో వచ్చేసి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ పెడతాము. సో ఒకటేమో బ్యాలెన్స్ వ్యూ చేయడానికి అండ్ ఇంకొకటి వచ్చేసి అమౌంట్ విత్ డ్రా చేయడానికి అండ్ డిపాజిట్ చేయడానికి ఒక మెథడ్ అండ్ ఇంకొకటి వ్యూ మినిమం స్టేట్మెంట్ ని హ్యాండిల్ చేయడానికి ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ అండ్ అలాగే ఒక డిటిఓ క్లాస్ కావాలి మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ఫేస్ ఉంది కాబట్టి ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక కాన్ఫ్లిక్ట్ ఇంప్లిమెంటింగ్ సబ్ క్లాస్. సో ఇంటర్ఫేస్ నుండి వచ్చే మెథడ్స్ అన్నింటినీ ఇక్కడ బాడీ అనేది ప్రొవైడ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూజర్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ స్కానర్ క్లాసెస్ యూజ్ చేసి మనము ఒక యూజర్ ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేస్తాము. సో ఎండ్ యూజర్ నుండి వాల్యూస్ తీసుకొని సమ్ ఆపరేషన్స్ పర్ఫామ్ అయ్యి అతనికి వాల్యూస్ డిస్ప్లే చేయడానికి. సో లెట్ us see హౌ టు క్రియేట్ ది ప్రాజెక్ట్. సో నార్మల్ ప్రాజెక్ట్ జావా ప్రాజెక్ట్ ని నేను క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ నేమ్ వచ్చేసి సమ్ ఏటీఎం ప్రాజెక్ట్. సో ఇక్కడ నా ఏటీఎం ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయింది అండ్ స్ట్రక్చర్ వచ్చేసి జేఆర్ఏ సిస్టమ్ లైబ్రరీస్ అండ్ సోర్స్. సో ఇక్కడ నేను ఒక ప్యాకేజ్ ని క్రియేట్ చేసుకుంటాను. కంట్రోల్ ఎన్ ప్యాకేజ్ లైక్ నార్మల్ ఏటీఎం అనే ప్యాకేజ్ ని క్రియేట్ చేస్తాను. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ నాకు కావాల్సిన క్లాస్ లైక్ ఒక డిటిఓ క్లాస్ కావాలి. సో దీని నేమ్ వచ్చేసి లైక్ ఏటీఎం అని పెడతాము. సో నార్మల్ గా ఒక డిటిఓ క్లాస్ ని క్రియేట్ చేస్తున్నాము. సో ఒక ఆబ్జెక్ట్ ని నేను డిఫైన్ చేయాలి లైక్ అన్ ఎంటిటీ ఎన్కాప్సులేటెడ్ క్లాస్. సో దీంట్లో వచ్చేసి వేరియబుల్స్ లైక్ బ్యాలెన్స్ ఒకటి, విత్ డ్రా అండ్ డిపాజిట్. సో ఈ 3 వేరియబుల్స్ ని నేను ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను. సో దాని డేటా టైప్ వచ్చేసి డబుల్ అండ్ బ్యాలెన్స్ అనే వేరియబుల్. నెక్స్ట్ ప్రైవేట్ డబుల్ డిపాజిట్ అమౌంట్ అనే వేరియబుల్, ఇంకొకటి వచ్చేసి విత్ డ్రా అమౌంట్ అనే వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. సో ఇక్కడ మనము బ్యాలెన్స్, డిపాజిట్ అమౌంట్, విత్ డ్రా అమౌంట్ అనే 3 వేరియబుల్స్ ని దాని స్కోప్ వచ్చేసి ప్రైవేట్ గా డిక్లేర్ చేసాము. సో ఇక్కడ ప్రైవేట్ ఉన్నాయి కాబట్టి మనకి సెట్టర్స్ గెట్టర్స్ కావాలి, ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కావాలి అండ్ ఇంకొక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది కావాలి. సో జనరేట్ కన్స్ట్రక్టర్ యూజింగ్ ఫీల్డ్స్. ఫస్ట్ ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ని జనరేట్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి సోర్స్ గెట్టర్స్ సెట్టర్స్ ని క్రియేట్ చేస్తాను. సో సెలెక్ట్ ఆల్. సో ఇక్కడ మనకి పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అవసరం లేదు. ఎందుకు అంటే గెటర్ సెట్టర్స్ ద్వారా మనం వాల్యూస్ అనేటివి సెట్ చేస్తాము అండ్ అట్ ద సేమ్ టైం గెట్ చేస్తాము కాబట్టి. అండ్ సోర్స్ ఒక 2 స్ట్రింగ్ మెథడ్ ని జనరేట్ చేద్దాము. సో జనరేట్. సో ఇది వచ్చేసి మన డిటిఓ క్లాస్. సో ఏటీఎం ని డిఫైన్ చేసాము. సో దీంట్లో వచ్చేసి 3 వేరియబుల్స్ ని డిఫైన్ చేసాము, బ్యాలెన్స్, డిపాజిట్ అమౌంట్, విత్ డ్రా అమౌంట్ అండ్ దీని స్కోప్ వచ్చేసి ప్రైవేట్ పెట్టాము అండ్ ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అండ్ వీటి స్కోప్ ప్రైవేట్ ఉన్నాయి కాబట్టి గెట్టర్స్ అండ్ సెట్టర్స్ ని డిక్లేర్ చేసుకున్నాము అండ్ ఒక 2 స్ట్రింగ్ మెథడ్ ని తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేద్దాము. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ పెట్టడానికి, ఫంక్షన్ ప్రొవైడ్ చేయడానికి. ఇంటర్ఫేస్ ఏటీఎం
ఇంటర్ఫేస్ అని దీనికి ఒక నేమ్ ఇద్దాము, ఏటీఎం ఇంటర్ఫేస్. సో ఫినిష్. సో ఇక్కడ నాకు ఒక ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ అయింది అండ్ నాకు కావాల్సిన మెథడ్స్ ని నేను ఇక్కడ రాసుకుంటాను. సో నాకు కావాల్సిన మెథడ్స్ ఇక్కడ బ్యాలెన్స్ షో చేయడానికి ఒక మెథడ్ అండ్ అమౌంట్, ఎండ్ యూజర్ ఎప్పుడైతే అమౌంట్ ని విత్డ్రా చేయాలి అని అనుకుంటున్నాడో ఆ అమౌంట్ ని క్యారీ చేయడానికి ఒక మెథడ్ అండ్ డిపాజిట్ చేయడానికి ఒక మెథడ్ అండ్ మినీ స్టేట్మెంట్ ని వ్యూ చేయడానికి ఇంకొక మెథడ్ నాకు కావాలి. సో పబ్లిక్ వాయిడ్ వ్యూ బ్యాలెన్స్ మెథడ్ కన్వెన్షన్. సో నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ వాయిడ్ విత్డ్రా అమౌంట్ మెథడ్. సో ఎండ్ యూజర్ నుండి సమ్ అమౌంట్ ని మనము తీసుకుంటాం కాబట్టి డ్రా అమౌంట్. సో ఇవి వచ్చేసి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కాబట్టి మనకి బాడీ అనేది ఉండదు, ఓన్లీ డిక్లేర్ చేస్తాము. పబ్లిక్ వాయిడ్ డిపాజిట్ అమౌంట్, డిపాజిట్ అమౌంట్. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి పబ్లిక్ వాయిడ్ వ్యూ మినీ స్టేట్మెంట్ అనే మెథడ్ ని డిక్లేర్ చేసుకుందాం. సో వ్యూ మినీ స్టేట్మెంట్. సో ఇది వచ్చేసి నా ఏటీఎం ఇంటర్ఫేస్. దీంట్లో ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి వితౌట్ ఎనీ ఇంప్లిమెంటేషన్. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి పబ్లిక్ వాయిడ్ వ్యూ బ్యాలెన్స్ అనే మెథడ్ అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి పబ్లిక్ వాయిడ్ విత్డ్రా అండ్ థర్డ్ మెథడ్ వచ్చేసి పబ్లిక్ వాయిడ్ డిపాజిట్ అమౌంట్ అనే మెథడ్ అండ్ ఫోర్త్ మెథడ్ వచ్చేసి పబ్లిక్ వాయిడ్ వ్యూ మినీ స్టేట్మెంట్ అనే మెథడ్. సో ఇవి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కాబట్టి దీనికి బాడీ ప్రొవైడ్ చేయడానికి లైక్ ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయడానికి మనకు క్లాస్ హెల్ప్ కావాలి. సో దీని నేమ్ వచ్చేసి ఏటీఎం సంథింగ్ ఆపరేషన్ ఇంప్లిమెంటింగ్ అని పెడదాము. ఎందుకు అంటే ఈ క్లాస్ అనేది ఆ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి. సో ఏటీఎం ఆపరేషన్ ఇంప్లిమెంట్ సంథింగ్ లైక్ దట్. సో ఈ క్లాస్ అనేది ఏటీఎం ఇంటర్ఫేస్ లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ అండ్ ఇది ఈ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ దీని నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ఇంప్లిమెంట్ చేయడము అంటే ఈ ఇంటర్ఫేస్ నుండి వచ్చే మెథడ్స్ అన్నింటికి ఈ క్లాస్ అనేది బాడీని ప్రొవైడ్ చేయాలి, లైక్ ఇంప్లిమెంట్ చేయాలి అన్ని మెథడ్స్ కి. సో ఇక్కడ యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. సో మనకి ఇంటర్ఫేస్ నుండి వచ్చిన మెథడ్స్ ఇవి, లైక్ వ్యూ బ్యాలెన్స్, విత్డ్రా అమౌంట్, డిపాజిట్ అమౌంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యూ మినీ స్టేట్మెంట్. సో వ్యూ బ్యాలెన్స్. సో ఎప్పుడైనా మనము డిపాజిట్ చేసిన విత్డ్రా చేసిన బ్యాలెన్స్ అనేది వ్యూ చేయాలి మనము కాబట్టి ఒక బ్యాలెన్స్ ని గెట్ బ్యాలెన్స్. సో ఆల్రెడీ మనము ఒక టీటీఓ క్లాస్ క్రియేట్ చేసాము. సో ఇక్కడ బ్యాలెన్స్ ని హోల్డ్ చేయడానికి ఒక బ్యాలెన్స్ అనే వేరియబుల్ ఉంది కాబట్టి సో దాన్ని మనము కాల్ చేద్దాము, లైక్ అవైలబుల్ బ్యాలెన్స్ లెస్. సో ఈ క్లాస్ లో ఉన్న బ్యాలెన్స్ ని నేను తెచ్చుకోవాలి అంటే నేను గెట్టర్ ని యూజ్ చేయాలి. అది ఏటీఎం అనే క్లాస్ లో ప్రైవేట్ గా ఉంది. సో ఫస్ట్ నేను దాన్ని ఒక ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ని క్రియేట్ చేయాలి. సో ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. సో ఏటీఎం సంథింగ్ ఏటీఎం ఈక్వల్స్ టు న్యూ ఏటీఎం. సో అవన్నీ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ కాబట్టి నాకు ఒక ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ హెల్ప్ కావాలి. ఇక్కడ ఏటీఎం డాట్ గెట్ బ్యాలెన్స్. సో ఇది వచ్చేసి నా వ్యూ బ్యాలెన్స్ అనే మెథడ్. సో ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ ని నేను డిస్ప్లే చేయాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనము ఏటీఎం అనే క్లాస్ లో బ్యాలెన్స్, డిపాజిట్ అమౌంట్, విత్డ్రా అమౌంట్ అనే వేరియబుల్స్ ని సెట్ చేసాము. సో బ్యాలెన్స్ ని నేను గెట్ చేసుకోవాలి. సో ఏటీఎం డాట్ గెట్ బ్యాలెన్స్. సో నెక్స్ట్ వచ్చేసి విత్డ్రా అమౌంట్. సో ఎప్పుడైనా ఎండ్ యూజర్ ఫస్ట్ డిపాజిట్ చేద్దాము. డిపాజిట్ చేయడానికి అతను ర్యాండమ్ గా ఎండ్ యూజర్ సమ్ అమౌంట్ ని ఎంటర్ చేస్తాడు. సో ఆ అమౌంట్ అనేది మనకి ఇక్కడ రిసీవ్ అవుతుంది. సో రిసీవ్ అయిన తర్వాత మన నెక్స్ట్ ఆపరేషన్ అతనికి ర్యాండమ్ గా మెసేజ్ చూపించాలి, లైక్ అమౌంట్ ఈస్ డిపాజిటెడ్ అని అండ్ డిపాజిటెడ్ అమౌంట్ లైక్ అతనికి ర్యాండమ్ గా మెసేజ్ చూపిస్తున్నాము. సో ఎండ్ యూజర్ ఎప్పుడైతే మనకి అమౌంట్ లైక్ ఇన్ కేస్ అతను 500 డిపాజిట్ చేయాలి అని అనుకుంటున్నాడు. సో ఎండ్ యూజర్ 500 అని ఎంటర్ చేయగానే ఆ అమౌంట్ అనేది మనకి ఇక్కడ ఫార్మల్ ఆర్గ్యుమెంట్ త్రూ రిసీవ్ అయ్యి సంథింగ్ అతనికి మనము ర్యాండమ్ మెసేజ్ ని డిస్ప్లే చేస్తున్నాం ఇక్కడ, లైక్ 500 డిపాజిటెడ్ అమౌంట్ 500 అని. సో డిపాజిటెడ్ అమౌంట్ ఈజ్ సో సంథింగ్ 500 ర్యాండమ్ మెసేజ్. సో మనకి ఇక్కడ ఏం అవ్వాలి, లైక్ అతను ఎప్పుడైతే అమౌంట్ ఎంటర్ చేస్తాడో ఇన్ కేస్ ఏటీఎం లో నాకు 500 ఉంది అని అనుకుందాం. సో ఏటీఎం లో బ్యాలెన్స్ 500 ఉంది. సో ఇన్ కేస్ అతను 10 లైక్ 1000 ని మళ్ళీ క్రెడిట్ చేశాడు అని అనుకుందాం. సో నార్మల్ గా మనకు అక్కడ ఆపరేషన్ ఏం జరగాలి, 1000 ప్లస్ 500 జరగాలి. అంటే డిపాజిట్ అమౌంట్ ఉన్న బ్యాలెన్స్ కి ప్లస్ అయ్యి మళ్ళీ ఏం అవ్వాలి, అప్డేట్ అవ్వాలి ఆ బ్యాలెన్స్ అనేది. సో ఆ ఆపరేషన్ జరగడానికి ఇక్కడ ఫస్ట్ బ్యాలెన్స్ ని తెచ్చుకోవాలి. సో తెచ్చుకోవాలి అంటే ఏటీఎం లో నుండి బ్యాలెన్స్ వేరియబుల్ ని నేను తెచ్చుకోవాలి. సో ఇక్కడ నేను గెట్టర్ ని యూజ్ చేయాలి. సో ఏటీఎం డాట్ గెట్
బ్యాలెన్స్ ప్లస్ డిపాజిటెడ్ అమౌంట్. సో డిపాజిట్ అమౌంట్ అంటే ఇప్పుడు నాకు బ్యాలెన్స్ లో సంథింగ్ 500 ఉంది, అతను ఎంటర్ చేసిన అమౌంట్ 1000. సో 1000 ప్లస్ 500 ఏమవ్వాలి, యాడ్ అవ్వాలి అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ అప్డేట్ అవ్వాలి. సో ఏటీఎం డాట్ సెట్ బ్యాలెన్స్ విత్ ఈ అమౌంట్. సో ఇక్కడ ఏమవుతుంది, ఏటీఎం ఉన్న బ్యాలెన్స్ కి అతను ఎంటర్ చేసిన అమౌంట్ అనేది ప్లస్ అయిపోయి ఉన్న బ్యాలెన్స్ మళ్ళీ అప్డేట్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి, లైక్ ఇక్కడ ఎప్పుడైనా వ్యూ మినీ స్టేట్మెంట్ అన్నప్పుడు మనకి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయని అతనికి చూపించాలి. అంటే ఇంత అమౌంట్ డిపాజిట్ అయింది, ఇంత అమౌంట్ విత్ డ్రా అయింది, బ్యాలెన్స్ ఇంత ఉంది. సో ఇవన్నీ ఏంటి, ట్రాన్సాక్షన్స్ జరిగినవి. సో అవన్నీ అతనికి చూపించడానికి మనము లైక్ ఒక కలెక్షన్ హెల్ప్ తీసుకుందాము. సో ఇక్కడ మనం ఏం చేద్దాము అంటే ఒక మ్యాప్ హెల్ప్ తీసుకుందాము. సో ఇక్కడ కలెక్షన్ హెల్ప్. సో దాంట్లో మనం ట్రాన్సాక్షన్స్ ఇవి జరిగాయి అని స్టోర్ చేయడానికి సో ఒక మ్యాప్, ఒక ఆబ్జెక్ట్ ని నేను క్రియేట్ చేస్తున్నాను. సో విత్ డేటా టైప్ డబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ డేటా టైప్. సో ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ని మ్యాప్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. సో డబుల్ లో మనము అమౌంట్ ఎంత అయితే అతను ఎంటర్ చేస్తాడో అది స్టోర్ చేద్దాం అండ్ స్ట్రింగ్ లో డిపాజిట్ అయిందా అండ్ విత్డ్రా అయిందా అనేది చూపించడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్ వేరియబుల్ అండ్ న్యూ ఆఫ్. మ్యాప్ వచ్చేసి ఒక ఇంటర్ఫేస్ కాబట్టి దానికి బాడీ ప్రొవైడ్ చేసేది సమ్ క్లాసెస్. సో దాని చైల్డ్స్ దానికి బాడీ ప్రొవైడ్ చేస్తాయి. సో హ్యాష్ మ్యాప్ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేద్దాము. సో హ్యాష్ మ్యాప్ ని మనము ఇంపోర్ట్ చేద్దాము యూటిల్ ప్యాకేజ్ నుండి అండ్ మ్యాప్ ని కూడా ఇంపోర్ట్ చేద్దాం. సో ఇది వచ్చేసి మ్యాప్ యొక్క ఆబ్జెక్ట్. సో మనకి విత్ డ్రా అయినా డిపాజిట్ అయినా మనం మ్యాప్ లో దాన్ని ఆ ఎంటిటీని అనేది స్టోర్ చేద్దాం. సో ఇక్కడ ఏమైంది, అమౌంట్ అనేది ఇక్కడ రిసీవ్ అయ్యి ఉన్న బ్యాలెన్స్ కి యాడ్ అయ్యి అండ్ బ్యాలెన్స్ అనేది అప్డేట్ అయ్యింది అండ్ అట్ ద సేమ్ టైం మనము మ్యాప్ లో ఈ ట్రాన్సాక్షన్ ని స్టోర్ చేద్దాము. సో మినీ స్టేట్మెంట్. సో దీని ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏంటి, MINISTMT. సో మినీ స్టేట్మెంట్ డాట్ లైక్ పుట్ మెథడ్ డాట్ పుట్ డబుల్ కి అండ్ స్ట్రింగ్ వాల్యూ. సో ఇక్కడ మనం ఏం చూపించాలి అతనికి, లైక్ అమౌంట్ డిపాజిట్ అయ్యింది అని చూపించాలి. సో డిపాజిట్ అమౌంట్ అండ్ స్ట్రింగ్ వచ్చేసి డిపాజిట్ అయ్యింది అని మెసేజ్ చూపించాలి, డిపాజిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో మ్యాప్ లో మనము ఈ ట్రాన్సాక్షన్ అనేది స్టోర్ చేసాము యాజ్ అన్ ఆబ్జెక్ట్. సో అమౌంట్ లైక్ అతను 1000 డిపాజిట్ చేస్తే సో 1000 డిపాజిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యూ బ్యాలెన్స్ ని కాల్ చేద్దాం, వ్యూ బ్యాలెన్స్ అనే మెథడ్ ని కాల్ చేద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి విత్ డ్రా అమౌంట్. సో విత్ డ్రా అమౌంట్ అతనికి చూపించాలి మనము. సో ఎంత అమౌంట్ విత్ డ్రా చేస్తున్నాడు అనేది కావాలి. సో ఇన్ కేస్ అతనికి లైక్ మనం ఏం చేద్దాము అంటే మన ఏటీఎం లో ఓన్లీ 500 ఉన్నాయి. సో అతను 500 ఎంటర్ చేయాలి. సో అలా అతనికి సమ్ ర్యాండమ్ మెసేజ్ ని చూద్దాము. సో ఇన్ కేస్ సో విత్ డ్రా అమౌంట్ మస్ట్ బి ఈక్వల్స్ టు సమ్ 500. సో మన ఏటీఎం లో అవైలబుల్ గా ఉన్నవి ఓన్లీ 500 నోట్స్. సో 500 మీన్ ద టర్మ్స్ ఆఫ్ 500 అతను ఎంటర్ చేసినప్పుడే అమౌంట్ అనేది అతనికి విత్ డ్రా అవుతుంది. సో విత్ డ్రా పర్సెంటైల్ 500 మస్ట్ బి ఈక్వల్స్ టు 0. సో అతను ఎంటర్ చేసిన అమౌంట్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ 500 ఉండాలి. సో అప్పుడే అతనికి మనము యాక్సెస్ ఇవ్వచ్చు, లైక్ ఇంత అమౌంట్ నువ్వు విత్డ్రా చేయొచ్చు అని. సో ఇలాగన్నా చేయొచ్చు, మీ ఇష్టం. వేరే మల్టిపుల్స్ లో కూడా మీరు అతనికి యాక్సెస్ ఇవ్వచ్చు. సో అతనికి ర్యాండమ్ గా మెసేజ్ డిస్ప్లే చేద్దాము. సో ఎంటర్ ద అమౌంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 500 అని చెప్పి. సో ఇన్ కేస్ అతను 500 మల్టిపుల్స్ ని ఎంటర్ చేస్తే మనకు కావాల్సింది ఏంటి, లైక్ అమౌంట్ అనేది ఉన్న బ్యాలెన్స్ కన్నా తక్కువ ఉండాలి. ఇన్ కేస్ మన బ్యాలెన్స్ లైక్ 1500 ఉంది, ఇన్ కేస్ అతను 2000 కావాలి అనుకున్నప్పుడు లైక్ ఎంటర్ ద ప్రాపర్ అమౌంట్ ఆర్ బ్యాలెన్స్ ఇస్ ఇన్సఫిషియంట్ ఏదో ఒక మెసేజ్ అతనికి డిస్ప్లే చేయాలి. కాబట్టి లైక్ ఇక్కడ విత్ డ్రా అమౌంట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏటీఎం లో నుండి గెట్ బ్యాలెన్స్ ని తెచ్చుకుందాం. సో మన ఉన్న బ్యాలెన్స్ కన్నా అతను అడిగిన బ్యాలెన్స్ అనేది తక్కువ ఉంటేనే ట్రాన్సాక్షన్ అనేది జరగాలి. లేదు అంటే ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అనే మెసేజ్ ని అతనికి డిస్ప్లే చేద్దాము, ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్. సో ఇన్ కేస్ అతను 500 మల్టిపుల్స్ సో అవైలబుల్ బ్యాలెన్స్ కన్నా తక్కువ అమౌంట్ ఎంటర్ చేసినప్పుడు సమ్ ట్రాన్సాక్షన్ జరగాలి. సో ఏం జరగాలి, ఉన్న బ్యాలెన్స్ నుండి అతను అడిగిన బ్యాలెన్స్ అనేది
మైనస్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం అతనికి ఒక ర్యాండమ్ మెసేజ్ డిస్ప్లే చేద్దాము, లైక్ కలెక్ట్ యువర్ క్యాష్ అని. కలెక్ట్ ద క్యాష్ అనే మెసేజ్ ని అతనికి డిస్ప్లే చేద్దాము. సో కలెక్ట్ ద క్యాష్, సో అతను కావాలి అని అనుకున్నంత క్యాష్ విత్డ్రా అమౌంట్. సో ఇన్ కేస్ అతను 1000 విత్డ్రా చేయాలి అని అనుకున్నప్పుడు సో కలెక్ట్ ద క్యాష్ లైక్ 1000. సో నెక్స్ట్ ఏం జరగాలి, మనకి ఉన్న బ్యాలెన్స్ నుండి అతను విత్డ్రా చేయాలి అని అనుకున్న బ్యాలెన్స్ మైనస్ అయ్యి అండ్ సెట్ అవ్వాలి. సో బ్యాలెన్స్ అనేది అప్డేట్ అవ్వాలి. ఇన్ కేస్ మన అకౌంట్లో ఏటీఎం అకౌంట్లో 1000 ఉన్నాయి అని అనుకుందాం. సో అతను కావాల్సిన అమౌంట్ లైక్ 500 విత్డ్రా చేయాలి అని అనుకుంటున్నాడు. సో బ్యాలెన్స్ 1000 మైనస్ 500, సో అమౌంట్ ఎంత ఉంటుంది 500. అండ్ అట్ ద సేమ్ టైం మనకి బ్యాలెన్స్ అనే వేరియబుల్లో ఆ అమౌంట్ అనేది మళ్ళీ అప్డేట్ అవ్వాలి కాబట్టి సో ఏటీఎం డాట్ గెట్ బ్యాలెన్స్ మైనస్ విత్డ్రా అమౌంట్. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏం చేయాలి, సెట్ చేయాలి, అప్డేట్ కూడా జరగాలి. సో ఏటీఎం డాట్ సెట్ బ్యాలెన్స్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఉన్న బ్యాలెన్స్ నుండి అతను విత్డ్రా చేయాలి అని అనుకుంటున్న అమౌంట్ అనేది డెబిట్ అయ్యి అండ్ అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్ లో కొత్త వాల్యూతోని అప్డేట్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రాన్సాక్షన్ ని కూడా మనం మ్యాప్ లో స్టోర్ చేయాలి. సో ఎనీ స్టేట్మెంట్ డాట్ పుట్, సో విత్డ్రా అమౌంట్. సో అతను విత్డ్రా చేయాలి అనుకుంటున్నాడు కాబట్టి సంథింగ్ అమౌంట్ విత్డ్రా అని మెసేజ్ అతనికి డిస్ప్లే చేద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్స్ ని వ్యూ చేద్దాము. సో వ్యూ బ్యాలెన్స్ అనే మెథడ్ ని కాల్ చేద్దాము. సో ఇది వచ్చేసి విత్డ్రా అమౌంట్ అనే మెథడ్. సో ఇక్కడ అతను ఇన్ కేస్ అమౌంట్ ని విత్డ్రా చేయాలి అని అనుకున్నప్పుడు మన దగ్గర ఉన్న ఆపరేషన్స్ ఏంటి, ఫస్ట్ విత్డ్రా అమౌంట్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ 500 ఉండాలి. లేదు అంటే ఎంటర్ ద అమౌంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 500 అనే మెసేజ్ ని మనం డిస్ప్లే చేస్తున్నాము. ఇన్ కేస్ 500 మల్టిపుల్స్ లో ఉన్నా కానీ నెక్స్ట్ కండిషన్ ఏంటి, మనకి అతను ఎంటర్ చేసిన అమౌంట్ అనేది ఉన్న బ్యాలెన్స్ కన్నా లెస్ అయి ఉండాలి. ఇన్ కేస్ గ్రేటర్ అయి ఉంటే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అనే మెథడ్ ని మనం మెసేజ్ ని మనము డిస్ప్లే చేస్తున్నాము. సో ఇన్ కేస్ లెసర్ ఉంటే నెక్స్ట్ ఆపరేషన్ ఏం జరగాలి, సో అతనికి సమ్ ర్యాండమ్ మెసేజ్ ని డిస్ప్లే చేస్తున్నాము. సో విత్ డ్రా అమౌంట్ ఇంత అని. అండ్ నెక్స్ట్ ఉన్న బ్యాలెన్స్ నుండి అతను కావాలి అని అనుకున్న అమౌంట్ డెబిట్ అయ్యి అండ్ అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్ వేరియబుల్ లో అది అప్డేట్ అవ్వాలి కాబట్టి ఈ స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ మనము మ్యాప్ లో ఈ ట్రాన్సాక్షన్ ని మనము సేవ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వ్యూ బ్యాలెన్స్ అనే మెథడ్ ని మనము కాల్ చేస్తున్నాము. సో ఇది వచ్చేసి విత్డ్రా అమౌంట్. సో వ్యూ బ్యాలెన్స్, విత్డ్రా అమౌంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డిపాజిట్ అమౌంట్. అండ్ నెక్స్ట్ వ్యూ మినీ స్టేట్మెంట్ లో మనం ఏం చేయాలి, లైక్ ఉన్న ట్రాన్సాక్షన్ సో మ్యాప్ లో స్టోర్ అయి ఉన్నవన్నీ మనము అతనికి డిస్ప్లే చేయాలి. సో ఇటరేట్ జరగాలి. ఇక్కడ ఆల్రెడీ కలెక్షన్ వస్తే మ్యాప్ ని ఎలా ఇటరేట్ చేయాలో ఐడియా ఉంటుంది. సో ఇక్కడ మనము మినీ స్టేట్మెంట్ డాట్ దాంట్లో నుండి కీ సెట్ ని మనము ఫెచ్ చేద్దాము. సో డైరెక్ట్ మనము మ్యాప్ ని ఇటరేట్ చేయలేము కాబట్టి సెట్ యొక్క హెల్ప్ తీసుకోవాలి. సో సెట్ అండ్ దాని డేటా టైప్ వచ్చేసి డబుల్, ఒక ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్. సెట్ ని మనము కోడ్ చేద్దాము డాట్ యూటిల్ ప్యాకేజ్. సో మ్యాప్ ని ఎలా ఇటరేట్ చేయాలి అనేది ఈ ప్రాసెస్. సో ఫార్ ఈచ్ అండ్ దీంట్లో నుండి మనకి డబుల్ టైప్ ఆఫ్ డేటా వస్తుంది అండ్ సమ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ సెట్. సో ఇది వచ్చేసి మినీ స్టేట్మెంట్ నుండి కీ సెట్ ని మనము ఫెచ్ చేస్తున్నాము. సో కీ సెట్ లో నుండి మనకి సెట్ టైప్ ఆఫ్ డేటా వస్తుంది అండ్ దాని డేటా టైప్ ఏంటి, డబుల్. అండ్ నెక్స్ట్ ఒక ఫార్ ఈచ్ హెల్ప్ తీసుకుంటున్నాము, ఫార్ ఈచ్ లూప్ హెల్ప్ తీసుకుంటున్నాము. అండ్ సెట్ లో నుండి వచ్చేది ప్రతిది ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ టైప్ డబుల్ కాబట్టి డబుల్. నెక్స్ట్ ఇక్కడ ప్రింటింగ్ స్టేట్మెంట్ తీసుకున్నాము. సో డి, సో దాంట్లో నుండి ఓన్లీ మనకి కీ వాల్యూస్ వస్తాయి. సో అమౌంట్ ఒకటే వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం అతనికి మనము ఎండ్ యూజర్ కి అమౌంట్ అనేది విత్ డ్రా అయ్యింది అండ్ నెక్స్ట్ డిపాజిట్ అయ్యింది అని చూపించడానికి గెట్ మెథడ్ ని యూజ్ చేద్దాము. సో గెట్ ఇండెక్స్ మెథడ్. సో మినీ స్టేట్మెంట్ డాట్ ఎస్టిఎంటి డాట్ సమ్ గెట్ ఆబ్జెక్ట్ కీ. సో డి అంటే మనకి ఇక్కడ ఇన్ కేస్ 500 ట్రాన్సాక్షన్ 500 అమౌంట్ డిపాజిట్ చేశాడు అని అనుకుందాం. సో ఇక్కడ నుండి సెట్ లో మనకి 500 వస్తుంది. సో డబ్బులో 500 స్టోర్ అయ్యి అండ్ సో దాని యొక్క ఆబ్జెక్ట్ కీ యొక్క వాల్యూని మనం ఇక్కడ ఫెచ్ చేస్తాము. సో ఇలా ఒక మ్యాప్ అనేది ఇటరేట్ చేసి అన్ని వాల్యూస్ ని ఫెచ్ చేస్తాము. లైక్ ఇంత అమౌంట్ డిపాజిట్ అయింది, ఇంత అమౌంట్ క్రెడిట్ అయ్యింది, డెబిట్ అయ్యింది అని. ఆల్రెడీ ఇక్కడ మనము మ్యాప్ లో స్టోర్ చేస్తున్నాము కాబట్టి ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని మనము ఫెచ్ చేసుకుంటాము. సో ఇది వచ్చేసి కాంక్రీట్ ఇంప్లిమెంటింగ్ సబ్ క్లాస్
ఏటీఎం ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసి దాంట్లో ఉన్న మెథడ్స్ అన్నింటికి బాడీ అనేది ప్రొవైడ్ చేసింది. సో నెక్స్ట్ మనకి కావాల్సింది ఒక యూఐ, యూజర్ ఇంటర్ఫేస్. సో మెయిన్ క్లాస్ ఎండ్ యూజర్ తోని ఇంటరాక్ట్ అవ్వడానికి సమ్ క్లాస్ సంథింగ్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఫినిష్. సో ఇక్కడ మనకి మెయిన్ మెథడ్ కావాలి. సో ఇది వచ్చేసి మన మెయిన్ మెథడ్. సో ఇక్కడ ఫస్ట్ మనము ఒక స్కానర్ క్లాసెస్ ని క్రియేట్ చేసుకుందాము. స్కానర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని స్కానర్ స్కాన్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. సో స్కానర్ క్లాస్ ని ఇంపోర్ట్ చేద్దాము. సో ఇక్కడ నెక్స్ట్ మనకి ఏం జరగాలి, ఇక్కడ ఒక ఆల్రెడీ ఒక ఏటీఎం నంబర్ ని ఏటీఎం పిన్ ని అథాంటికేషన్ లాగా సెట్ చేయడానికి సో సెట్ చేద్దాము. సో ఏటీఎం నంబర్ ఇన్ జనరల్ సంథింగ్ 1 2 3 4 5 6 నేను సెట్ చేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఏటీఎం పిన్ ని కూడా సెట్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఒక స్కానర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అండ్ ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో ఏటీఎం నంబర్ అండ్ ఏటీఎం పిన్ ని నేను సెట్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఎండ్ యూజర్ నుండి మనము అడుగుదాం, ఎంటర్ ద ఏటీఎం నంబర్, ఎంటర్ ద పిన్ నంబర్ అని. ఎంటర్ ద ఏటీఎం నంబర్. ఎప్పుడైతే అతను ఏటీఎం నంబర్ ఎండ్ యూజర్ ఏటీఎం నంబర్ ఎంటర్ చేస్తాడో దాన్ని మనము ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుందాము. సో స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ మెథడ్. సో అతను ఇంట్లోనే ఎంటర్ చేస్తాడు కాబట్టి ఇంట్ అనే డేటా టైప్ లో దాన్ని మనం స్టోర్ చేద్దాము. లైక్ ఏటీఎం నంబర్ 2. అట్ ద సేమ్ టైం అతని నుండి మనము ఏటీఎం పిన్ ని కూడా అడగాలి కాబట్టి ఎంటర్ ద ఏటీఎం పిన్. సో అతను ఎంటర్ చేసిన ఏటీఎం పిన్ ని మనము ఫెచ్ చేసి ఒక వేరియబుల్ లో స్టోర్ చేద్దాము. ఇంట్ ఏటీఎం పిన్ 2. సో ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇన్ కేస్ అతను ఎంటర్ చేసిన ఏటీఎం నంబర్ అండ్ నా దగ్గర ఉన్న ఏటీఎం నంబర్ అండ్ అట్ ద సేమ్ టైం పిన్ అండ్ మనం సెట్ చేసిన పిన్ అనేది సేమ్ ఉంటేనే నెక్స్ట్ ప్రాసెస్ అనేది జరగాలి మనకి. సో ఇక్కడ మనము ఒక సింపుల్ ఇఫ్ యూజ్ చేద్దాము, ఇఫ్ ఎల్స్ యూజ్ చేద్దాము. సో ఏటీఎం నంబర్ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ఏటీఎం అంటే ఇదేమో ఈ వేరియబుల్ ఏమో నేను సెట్ చేసుకున్న పిన్, ఇది ఎండ్ యూజర్ ఎంటర్ చేసే వాల్యూ ఇది. అండ్ అట్ ద సేమ్ టైం ఏటీఎం పిన్ ఈక్వల్స్ టు ఏటీఎం పిన్ 2. ఇది వచ్చేసి మనం సెట్ చేసుకున్న పిన్ నంబర్ అండ్ ఇది వచ్చేసి ఎండ్ యూజర్ నుండి వచ్చే పిన్ నంబర్. ఇన్ కేస్ ఇవి రెండు ఈక్వల్స్ టు అవుతనే నాకు సంథింగ్ ఆపరేషన్స్ జరగాలి. లేదు అంటే మనం అతనికి ర్యాండమ్ గా ఒక మెసేజ్ అనేది డిస్ప్లే చేద్దాము. లైక్ ఎంటర్ ద ఇన్కరెక్ట్ ఏటీఎం నంబర్ ఆర్ పిన్ అనే మెసేజ్ ని మనం అతనికి డిస్ప్లే చేద్దాము. ఒకసారి దీన్ని మనం రన్ చేసి చూద్దాము వర్క్ అవుతుందా లేదా అనేది. సో ఎంటర్ ద ఏటీఎం నంబర్. సో ఫస్ట్ అతనికి ఒక మెసేజ్ ని డిస్ప్లే చేద్దాము, వెల్కమ్ టు ఏటీఎం మెషిన్ అని. సో ఒకసారి సేవ్ చేసి మళ్ళీ రన్ చేద్దాము. సో వెల్కమ్ టు ఏటీఎం మెషిన్ అనే మెసేజ్ డిస్ప్లే అవుతుంది. సో ఎంటర్ ద ఏటీఎం నంబర్. సో 1 2 3 అని ఎంటర్ చేస్తాను. ఎంటర్ ద పిన్ 1 2. సో ఇన్కరెక్ట్ ఏటీఎం నంబర్ ఆర్ పిన్ అనేది వర్క్ అవుతుంది. సో ఇన్ కేస్ అతను కరెక్ట్ నంబర్ ని ఎంటర్ చేస్తే 1 2 3 4 5 6 1 2 3. సో నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనకి జరగాలి. సో ఫస్ట్ స్టెప్ అనేది మనకి ప్రాపర్ గా సక్సెస్ గా వర్క్ అవుతుంది. సో ఇన్ కేస్ ఇఫ్ అంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇన్ కేస్ అతను ఏటీఎం నంబర్ అండ్ పిన్ నంబర్ కరెక్ట్ గా ఎంటర్ చేస్తే మనకి సమ్ ట్రాన్సాక్షన్స్ సమ్ ఆప్షన్స్ అతనికి చూపించాలి. ఇన్ కేస్ అతను ప్రాపర్ గా కరెక్ట్ గా ఎంటర్ చేయకపోతే ఇన్కరెక్ట్ అనే మెసేజ్ మనం అతనికి డిస్ప్లే చేస్తున్నాము. సో ఇన్ కేస్ అతను ఏటీఎం నంబర్ అండ్ ఏటీఎం పిన్ కరెక్ట్ గా ఎంటర్ చేసినప్పుడు అతనికి సమ్ ఆప్షన్స్ మనం చూపించాలి. లైక్ బ్యాలెన్స్ చూడాలి అని అనుకుంటున్నారా, అమౌంట్ డిపాజిట్ చేయాలి అని అనుకుంటున్నారా, సమ్ ఆపరేషన్స్. సో దానికని ఒక SOPLN స్టేట్మెంట్ విత్ డ్రా అమౌంట్ /n నెక్స్ట్ డిపాజిట్ అమౌంట్ నెక్స్ట్ ఫోర్ విత్డ్రా వ్యూ మినీ స్టేట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ అతను ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటున్నాడు అన్నప్పుడు ఎగ్జిట్. ఓకే, సో ఒకసారి దీన్ని మనం రన్ చేసి చూద్దాము వర్క్ అవుతుందా లేదా. సో వెల్కమ్ టు ఏటీఎం మెషిన్, ఎంటర్ ద ఏటీఎం నంబర్, ఏటీఎం పిన్. ఓకే, సో వ్యూ బ్యాలెన్స్, విత్డ్రా అమౌంట్, డిపాజిట్ అమౌంట్, వ్యూ మినీ స్టేట్మెంట్ అండ్ 5. సో ఇది కొంచెం క్రాస్ గా వచ్చింది. ఓకే, సో లెట్ us see 6 1 2 ఓకే ఫైన్, ప్రాపర్ గా ఉంది. ఓకే, సో ఇక్కడ మనం అతనికి చాయిస్ ఇస్తున్నాము. సో ఎదర్ 1 2 3 4 5. సో ఇన్ కేస్ అతను వ్యూ బ్యాలెన్స్ అని అడుగుతున్నాడు అంటే అతని దగ్గర ఉన్న బ్యాలెన్స్ అతనికి కావాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి, మన దగ్గర ఉన్న మెథడ్ ని మనము కాల్ చేయాలి.
సో ఈ మెథడ్ అనేది మనం అతనికి కాల్ చేసి డిస్ప్లే చేయాలి, వ్యూ బ్యాలెన్స్ అనే మెథడ్. సో అది మనకి ఏటీఎం ఆపరేషన్ ఇంప్లీ అనే క్లాస్ లో ఉంది. అండ్ ఇది వచ్చేసి ఒక నాన్ స్టాటిక్ మెథడ్ కాబట్టి ఆ నాన్ స్టాటిక్ మెథడ్ ని కాల్ చేయాలి అంటే ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ డిఫరెన్స్ మనకి కావాలి. సో దీని యొక్క ఆబ్జెక్ట్ ని నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను. ఏటీఎం ఆపరేషన్ ఇన్ సంథింగ్ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్. సో సేమ్ ఒక ఆబ్జెక్ట్ ని మనము క్రియేట్ చేసాము అండ్ దీన్ని మనము ఇంపోర్ట్ చేద్దాము. సో ఏటీఎం ఆపరేషన్ ఐఎంపిఎల్. ఓకే ఫైన్. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వ్యూ అవైలబుల్ బ్యాలెన్స్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ ఇంప్లిమెంట్ లో ఉన్న మెథడ్ ని మనము కాల్ చేయాలి. సో ఆ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్. సో ఇన్ కేస్ అతను ఫస్ట్ ఆప్షన్ కావాలి అని అనుకున్నప్పుడు సో ఇక్కడ మనము ఇఫ్ ఎల్స్ ని యూజ్ చేద్దాము. సో ఫస్ట్ అతన్ని ఎంటర్ యువర్ చాయిస్ అని అడుగుదాము. ఎంటర్ ద చాయిస్. సో ఇన్ కేస్ అతను ఎంటర్ చేసిన చాయిస్ ని మనము ఒక వేరియబుల్ లో స్టోర్ చేద్దాము, సంథింగ్ సిహెచ్. సో స్కాన్ డాట్ నెక్స్ట్ ఇన్ కేస్ అతను ఎంటర్ చేసిన చాయిస్ అనేది, సో మనకి ఎండ్ యూజర్ కి మనం 5 ఆప్షన్స్ ఇస్తున్నాము. సో 1 2 3 4 5. సో ఇన్ కేస్ అతను ఫస్ట్ ఆప్షన్ కావాలి అని అనుకున్నప్పుడు ఏం ఆపరేషన్ జరగాలి. సో వ్యూ బ్యాలెన్స్, వ్యూ అవైలబుల్ బ్యాలెన్స్. సో అతనికి ఉన్న బ్యాలెన్స్ అనేది డిస్ప్లే చేయాలి. సో బ్యాలెన్స్ మెథడ్ ని మనము కాల్ చేయాలి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ డాట్ సో వ్యూ బ్యాలెన్స్ మెథడ్. ఓకే, సో ఇన్ కేస్ సో ఇక్కడ మనము ఎల్సిఫ్ లాడర్ ని యూజ్ చేద్దాము. ఎల్సిఫ్ అతని ఆప్షన్ అనేది ట్రూ అయినప్పుడు ఏం జరగాలి, విత్ డ్రా అమౌంట్ ని మనము కాల్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం అతని మనము అమౌంట్ అడగాలి, ఎంత విత్ డ్రా చేయాలి అని అనుకుంటున్నారు అని. ఎంటర్ ద అమౌంట్ టు విత్ డ్రా. సో అతను డబుల్ లో ఎంటర్ చేస్తాడు కాబట్టి డబుల్ లో స్టోర్ చేద్దాము. సో డబుల్ విత్ డ్రా అమౌంట్ ఈక్వల్స్ టు. సో అతను ఎంటర్ చేస్తాడు కాబట్టి స్కానర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ని కాల్ చేసి దీంట్లో స్టోర్ చేద్దాము. అండ్ నెక్స్ట్ ఈ విత్ డ్రా అమౌంట్ అనేది మనము ఎవరికి సెండ్ చేయాలి, ఏటీఎం ఆపరేషన్ ఇంప్లిమెంట్స్ లో ఉన్న విత్ డ్రా మెథడ్ కి సెండ్ చేయాలి. సో ఆ మెథడ్ ని మనం ఇక్కడ కాల్ చేయాలి. సో ఐఎంపిఎల్ డాట్ విత్ డ్రా అమౌంట్ అనే మెథడ్ అండ్ ఆ మెథడ్ కి మనము విత్ డ్రా అమౌంట్ ని సెండ్ చేస్తున్నాము. సో ఇన్ కేస్ అతను 500 విత్ డ్రా చేయాలి అని అనుకుంటున్నాడు అంటే ఈ మెథడ్ కి మనము 500 అనే హ్యాష్ ని మనము ఎంటర్ చేస్తాము, లైక్ వాల్యూని సెండ్ చేసి ఆ మెథడ్ ని మనము కాల్ చేస్తాము. అండ్ ఇన్ కేస్ ఎల్సిఫ్ అతని ఆప్షన్ ఇన్ కేస్ 3 అయినప్పుడు సో అమౌంట్ అనేది ఇక్కడ మనకి ఏం జరగాలి, డిపాజిట్ అవ్వాలి. సో అతన్ని అడుగుదాం. సో ఎంటర్ ద అమౌంట్ టు డిపాజిట్ అని. సో అతను డిపాజిట్ చేసిన అమౌంట్ ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేద్దాము. సో నెక్స్ట్ డబుల్ ఈక్వల్స్ టు సంథింగ్ డేటా టైప్ డబుల్ అండ్ డిపాజిట్ అమౌంట్ అనే వేరియబుల్ లో మనము అమౌంట్ అనేది స్టోర్ చేద్దాము. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఆ మెథడ్ ని కాల్ చేయాలి. ఈ మెథడ్ ఈ వాల్యూ అనేది సెండ్ చేసి సో ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ డాట్ డిపాజిట్ అమౌంట్ అనే మెథడ్ ని కాల్ చేస్తున్నాను, ఈ అమౌంట్ అనేది ఎంటర్ చేసి. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ అతని ఆప్షన్ అనేది 4 అవుతాయి. సో ఎల్సిఫ్ సిహెచ్ ఈక్వల్స్ టు 4. సో అతనికి మనము ట్రాన్సాక్షన్స్ అని డిస్ప్లే చేయాలి. సో మనం అక్కడ వ్యూ మినీ స్టేట్మెంట్ అనే మెథడ్ ని కాల్ చేద్దాము. సో వ్యూ మినీ స్టేట్మెంట్. సో అన్ని ట్రాన్సాక్షన్స్ అనేటివి అతనికి డిస్ప్లే చేయాలి కాబట్టి ఎల్సిఫ్ ఇన్ కేస్ అతను 5 ఆప్షన్ ని ఎంటర్ చేస్తున్నాడు అంటే లైక్ ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటున్నాడు అతను. సో కలెక్ట్ యువర్ మనీ, కలెక్ట్ యువర్ కార్డ్ అని డిస్ప్లే చేద్దాము. కలెక్ట్ యువర్ ఏటీఎం కార్డ్ అండ్ అట్ ద సేమ్ టైం కలెక్ట్ యువర్ క్యాష్. ఆర్ ఇన్ కేస్ అతను విత్డ్రా చేయలేదు, ఓన్లీ ట్రాన్సాక్షన్స్ చూశాడు, ఇన్ కేస్ డిపాజిట్ చేశాడు అంటే రాంగ్ వస్తుంది కాబట్టి లైక్ థ్యాంక్ యూ అనే మెసేజ్ ని డిస్ప్లే చేద్దాం. సో కలెక్ట్ యువర్ ఏటీఎం కార్డ్, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనము ఎవ్రీ టైం ఇక్కడ ఏం అవ్వాలి, లైక్ లూప్ అనేది రన్ అవ్వాలి. సో ఫస్ట్ ఇది చూద్దాము మనము, లైక్ ప్రాపర్ గా రన్ అవుతుందా లేదా అనేది. ఎంటర్ ద ఏటీఎం నెంబర్ 1 2 3 4 5 6 అండ్ 1 2 3. సో వ్యూ. సో ఫస్ట్ మనము డిపాజిట్ చేద్దాము. సో ఇక్కడ సో ఎవ్రీ టైం ఈ లూప్ మనకి రన్ అవ్వాలి అంటిల్ అండ్ అన్లెస్ అతను ఎగ్జిట్ అని అనేంత వరకు. సో ఇక్కడ మనము దీన్ని వైల్ లూప్ లో ఎన్క్లోజ్ చేద్దాము. సో ఇక్కడ వచ్చేసి ఒక వైల్ లూప్ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ ట్రూ. సో ఇక్కడ దీన్ని మనము పోస్ట్ చేద్దాము. సో ఇది టర్మినేట్ అవ్వాలి ఒక పాయింట్ దగ్గర, అవునా. సో దానికి మనము ఒక వేరియబుల్ ని తీసుకుందాము. సో యాజ్ అ గ్లోబల్ మెంబర్ సంథింగ్ ప్రైవేట్
ఇంట్ ప్రైవేట్ గ్లోబల్ గా ఉంది కాబట్టి అది స్టాటిక్ ఆర్ నాన్ స్టాటిక్ ఉండాలి. సో స్టాటిక్ సంథింగ్ ఇంట్ స్టేటస్ అనే వేరియబుల్ ని డిక్లేర్ చేద్దాము. సో ఇక్కడ ఆ స్టేటస్ అనేది ఏం జరగాలి మనకి, ఇన్ కేస్ అతను స్టేటస్ ఎగ్జిట్ అని అంటున్నాడు. సో ఎగ్జిట్ అని అన్నప్పుడు మనకి అక్కడ స్టాప్ అయిపోవాలి. సో అతనికి కలెక్ట్ యువర్ క్యాష్ అని చూపించాలి మనము, ఇన్ కేస్ అతని ఆప్షన్ 5th అయితే. So ఇక్కడ వచ్చేసి సమ్ సిస్టమ్ డాట్ ఎగ్జిట్ స్టేటస్. సో ఒక్కసారి మనము రన్ చేసి చూద్దాము. సో వెల్కమ్ టు ద ఏటీఎం మెషిన్ 1 2 3 4 5 6 1 2 3. ఓకే, సో ఇట్స్ వర్కింగ్. ఎంటర్ ద చాయిస్. సో ఇన్ కేస్ ఐ వాంట్ టు డిపాజిట్ ద అమౌంట్, సో ఎంటర్ ద అమౌంట్ టు బి డిపాజిటెడ్. ఓకే, స్క్రీన్ ని పెద్దగా చేద్దాము. సో ఎంటర్ ద అమౌంట్ టు డిపాజిట్ అంటే లైక్ 500. సో 500 డిపాజిటెడ్ సక్సెస్ఫుల్లీ. అండ్ ఇన్ కేస్ అవైలబుల్ బ్యాలెన్స్ ని చెక్ చేయాలి అనుకుంటే ఓకే ఫైన్. ఇన్ కేస్ విత్డ్రా చేయాలి అని అనుకుంటే ఎంటర్ ద అమౌంట్ సమ్ 200 అని ఇస్తాను. సో ఎంటర్ ద అమౌంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 500 అని అడుగుతుంది. ఓకే, సో 500 ని నేను విత్డ్రా చేయాలి అని అనుకుంటున్నాను. సో వ్యూ బ్యాలెన్స్. ఓకే, మనకి ఇక్కడ డెబిట్ అనేది ఎంటర్ ద అమౌంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 500. ఓకే, సో ఇక్కడ మనం చాయిస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 4 5 6 1 2 3. ఫస్ట్ మనము డిపాజిట్ చేద్దాము. సో ఎంటర్ ద అమౌంట్ టు డిపాజిట్. సో సంథింగ్ 1000. ఓకే, ఇన్ కేస్ నేను విత్డ్రా చేయాలి అని అనుకుంటున్నాను. ఎంటర్ ద చాయిస్ 3. అమౌంట్ టు డిపాజిట్ సంథింగ్ 500. ఓకే, సో డిపాజిట్ చేసాము. సో డిపాజిటెడ్ అమౌంట్ ఇస్ అవైలబుల్ బ్యాలెన్స్ ఇస్ 1500 అని చూపిస్తుంది. సో ఇన్ కేస్ నేను వ్యూ అవైలబుల్ బ్యాలెన్స్ పైన క్లిక్ చేస్తే సో అవైలబుల్ బ్యాలెన్స్ 1500 అని నాకు డిస్ప్లే చేస్తుంది. ఇన్ కేస్ నేను విత్డ్రా చేయాలి అని అనుకుంటున్నాను. సో ఎంటర్ ద అమౌంట్ టు విత్డ్రా 500. సో కలెక్ట్ ద క్యాష్ 500 అని చూపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం అవైలబుల్ బ్యాలెన్స్ అని కూడా చూపిస్తుంది. ఇన్ కేస్ నేను వ్యూ మినీ స్టేట్మెంట్ అని క్లిక్ చేయగానే నాకు ట్రాన్సాక్షన్స్ ఏవేవైతే జరిగాయో అవి కూడా చూపిస్తుంది. ఓకే 5. సో థ్యాంక్ యూ, కలెక్ట్ యువర్ ఏటీఎం కార్డ్ అండ్ థ్యాంక్ యూ అని చూపిస్తుంది నాకు. ఓకే, సో ఇది వచ్చేసి మన యూజర్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ ఏం చేసాము, ఒక కాంక్రీట్ ఇంప్లిమెంటింగ్ సబ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాము, ఒక స్కానర్ క్లాస్ ని తీసుకున్నాము, అండ్ ఏటీఎం నంబర్ ని ఏటీఎం పిన్ ని మనం సెట్ చేసుకున్నాము. నెక్స్ట్ వెల్కమ్ టు ఏటీఎం మెషిన్ అనే మెసేజ్ డిస్ప్లే చేస్తున్నాము. అండ్ ఏటీఎం నంబర్ అండ్ పిన్ నంబర్ ఎండ్ యూజర్ నుండి యాక్సెప్ట్ చేస్తున్నాము. ఇన్ కేస్ మనం సెట్ చేసుకున్న ఏటీఎం నంబర్ అండ్ పిన్ ఎండ్ యూజర్ ఎంటర్ చేసిన పిన్స్ సేమ్ ఉన్నప్పుడే మనము అతనికి యాక్సెస్ ఇవ్వాలి. లైక్ నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి అనేది జరగాలి. ఇన్ కేస్ సేమ్ లేదు అంటే ఇక్కడ ఇన్కరెక్ట్ ఏటీఎం నంబర్ అండ్ పిన్ అని అతనికి సమ్ ర్యాండమ్ మెసేజ్ ని డిస్ప్లే చేస్తున్నాము. సో ఇన్ కేస్ మన ఏటీఎం నంబర్ అండ్ ఎండ్ యూజర్ నుండి వచ్చిన నంబర్స్ మ్యాచ్ అయితే అతనికి సమ్ ఆప్షన్స్ అనేవి మనము చూపిస్తాము. లైక్ విజిబుల్, వ్యూ అవైలబుల్ బ్యాలెన్స్, విత్డ్రా అమౌంట్, డిపాజిట్ అమౌంట్, సమ్ ట్రాన్సాక్షన్స్, మినీ స్టేట్మెంట్ చూడాలి అని అనుకుంటున్నాడు. సమ్ ఎగ్జిట్ ఆప్షన్ మనము అతనికి ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇన్ కేస్ ఎండ్ యూజర్ 1 అని ఇస్తే లైక్ వ్యూ బ్యాలెన్స్ అనే మెథడ్ ని కాల్ చేస్తున్నాము. ఇన్ కేస్ 2 అయితే విత్ డ్రా మెథడ్ ని కాల్ చేస్తున్నాము. ఇన్ కేస్ థర్డ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే డిపాజిట్ అమౌంట్ అనే మెథడ్ ని కాల్ చేస్తున్నాము. ఇన్ కేస్ ఆప్షన్ 4 అయితే వ్యూ మినీ స్టేట్మెంట్ అనే మెథడ్ ని కాల్ చేస్తున్నాము. ఇన్ కేస్ 5 అయితే కలెక్ట్ యువర్ ఏటీఎం కార్డ్ అనే మెథడ్ ని అతనికి మెసేజ్ ని డిస్ప్లే చేస్తున్నాము. అండ్ ఎట్ ద సేమ్ టైం వైల్ లూప్ ని టర్మినేట్ చేస్తున్నాము. సో ఇది వచ్చేసి మన యూజర్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ మనం ఏమేమి తీసుకున్నాము అంటే ఒక ఎన్కాప్సులేటెడ్ క్లాస్ తీసుకున్నాము, ఎంటిటీ క్లాస్. సో దాంట్లో వచ్చేసి బ్యాలెన్స్, డిపాజిట్ అమౌంట్ అండ్ విత్డ్రా అమౌంట్ అనే వేరియబుల్స్ ని తీసుకొని వాటిని ప్రైవేట్ చేసాము. అండ్ ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ తీసుకున్నాము, నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ ని తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి సెట్టర్స్ గెటర్స్ ని తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఏటీఎం ఇంటర్ఫేస్, ఒక ఇంటర్ఫేస్ ని తీసుకొని దాంట్లో వ్యూ బ్యాలెన్స్, విత్డ్రా అమౌంట్, డిపాజిట్ అమౌంట్ అండ్ వ్యూ మినీ స్టేట్మెంట్ అనే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ని తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక క్లాస్ తీసుకున్నాము, అది ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి దాంట్లో నుండి వచ్చే మెథడ్స్ అన్నింటిని అది ఇంప్లిమెంట్ చేయాలి. సో బాడీ ప్రొవైడ్ చేయాలి. ఒక మ్యాప్ యొక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకున్నాము. అండ్ వ్యూ బ్యాలెన్స్ అంటే ఉన్న బ్యాలెన్స్ ఎంతో అతనికి వ్యూ చేయాలి. ఇన్ కేస్ విత్డ్రా అమౌంట్ అంటే అతని దగ్గర ఎండ్ యూజర్ ఎంటర్ చేసిన అమౌంట్ అండ్ ఉన్న బ్యాలెన్స్ నుండి సమ్ మైనస్ జరగాలి. ఇన్ కేస్ డిపాజిట్ అంటే ఉన్న బ్యాలెన్స్ కి అతను ఎంటర్ చేసిన అమౌంట్ అంతా ప్లస్ జరగాలి. అండ్ ఇప్పుడు జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని మనం ఒక మ్యాప్ లో స్టోర్ చేస్తాము, యాడ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మన యూఐ. సో అవుట్పుట్ ని మళ్ళీ ఒకసారి చూద్దాము. సో వెల్కమ్ టు ఏటీఎం మెషిన్, ఎంటర్ ద ఏటీఎం నంబర్ 1 2 3.
సో వ్యూ బ్యాలెన్స్. ఓకే. సో ఫస్ట్ ఐ డిపాజిట్ సంథింగ్ 2000. సో అమౌంట్ ఇస్ డిపాజిటెడ్ అండ్ అవైలబుల్ బ్యాలెన్స్ ని కూడా మనకు చూపిస్తుంది. ఇన్ కేస్ నేను విత్డ్రా చేయాలి అని అనుకుంటున్నాను, సో 500. సో కలెక్ట్ ద క్యాష్ అని చూపిస్తుంది అండ్ అవైలబుల్ బ్యాలెన్స్ ఇస్ 1500 అని కూడా చూపిస్తుంది. సో ఇన్ కేస్ వ్యూ మినీ స్టేట్మెంట్ అని క్లిక్ చేయగానే 2000 డిపాజిట్ అయింది అండ్ 500 విత్డ్రా అయింది అనే మెసేజ్ ని కూడా మనకి డిస్ప్లే చేస్తుంది. సో ఇన్ కేస్ 5 అని క్లిక్ చేయగానే ఎగ్జిట్ అవుతుంది. సో కలెక్ట్ యువర్ ఏటీఎం కార్డ్. థ్యాంక్ యూ. సో ఇది వచ్చేసి బేస్డ్ ఆన్ కోర్ జావా. సో ఇక్కడ మనం యూజ్ చేసిన కాన్సెప్ట్ వచ్చేసి ఇంటర్ఫేస్ అండ్ మ్యాప్ కలెక్షన్ ని కూడా కొంచెం యూజ్ చేసాము అండ్ బేసిక్ ఊప్స్ కాన్సెప్ట్ పైన ఈ ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది.